క్రైస్తవులు ఎలా ఉండాలంటే మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా మెలుకు కలిగి భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలి. అందుకే చెప్తున్నాను, నా తండ్రి అయిన దేవుడు మెలుకు కలిగి ప్రార్థన చేయి. దేవుని దర్శనం నువ్వు చూస్తావు, దేవుని కృపను నువ్వు చూస్తావు, దేవుని ప్రేమను నువ్వు అనుభవిస్తావు. అలా అనుభవించాలంటే మెలుకు కలిగి. ఆయన శిశువులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఎంతగానో మరి తండ్రి అయిన దేవుడు ప్రార్థన చేయండి నా ప్రియ కుమారుడా, ప్రార్థన చేయండి అంటే తండ్రి అయిన దేవుడు ప్రార్థన చేస్తుంటే వీరు నిద్రపోతూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? మనము కూడా కొన్ని సమయంలో నిద్రపోతూనే ఉంటాం, ప్రార్థన చేయము అంట. సాతాను గడి ఎలా వస్తాడంటే ఒక దరిద్రము వలె, లేము వలె వచ్చి నిన్ను నిద్రిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే చెబుతూ ఉన్నాడు, క్రైస్తవులు మెలుకు కలిగి, దేవుని బిడ్డలు మెలుకు కలిగి ప్రార్థన చేయాలి, ఆయన్ని ఆరాధించాలని ఆయన చెబుతూ ఉన్నాడు. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము 12-13 వచనంలో ఒకసారి చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడండి. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే అతడు మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నాడంటే 10 మంది కన్యకులు ఉన్నారు. 10 మంది కన్యకులు వీళ్ళందరూ కలిసి దేవుని సంఘానికి వెళుతూ ఉన్నారు. ఏమనంటే వీరు 10 మంది కూడా దేవుని కృపను పొందుకొని, దేవుని ఆత్మను పొందుకొని బయలుదేరి వెళుతున్న సమయంలో అందులో 5 మాత్రము దేవుని సన్నిధానానికి వెళ్ళి ఉన్నారు. మిగతా 5 ఆయన కృపను పొందుకోలేక ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళుతున్నప్పుడు ఈ 10 మంది కూడా ఏమంటున్నారంటే ఒక చోటకి వెళ్ళిన తర్వాత అందులో 5 కన్యకులు మాత్రము దేవుని కృపని పొందుకోలేదు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మతో పొందుకోలేదు. అనగా వారి దివిటీల్లో వారి దగ్గర నూనె లేదు. నూనె అనగా దేవుని పరిశుద్ధ ఆత్మ లేదు, దేవుని కృపతో నింపబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యరాత్రిలో తండ్రి అయిన దేవుడు వచ్చి ఉన్నాడు. వచ్చి ఉన్న సమయంలో ఈ 5 దగ్గర కూడా ఏమి లేదంటే దేవుని కృప లేని తర్వాత వీళ్ళ దగ్గర డ్యూటీలు వెలిగించుకోవడానికి నూనె అయిపోయింది అని అంటున్నారు. వీళ్ళు బుద్ధి లేని వారు 5 కన్యకులు బుద్ధి కలిగిన వారిని అంటున్నారు, అయ్యా అమ్మా మీ డ్యూటీల్లో కొంచెం నూనె మాకివ్వండి అని అడుగుతుంటే వారు మంచి సమాధానం ఇస్తున్నారు. ఇది మాకును సరిపోదు కనుక మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం. మరలా వెళుతున్నారు, బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళి ఆ డ్యూటీలు వెలిగించుకోవడానికి వారు ఏమి కొనుక్కోవడానికి వెళుతున్నారంటే ఒక నూనె కొనుక్కోవడానికి తిరిగి వెనక్కి వెళుతున్నారు. వెళుతున్న సమయంలో తండ్రి అయిన దేవుడు పెళ్లి కుమారుడై వచ్చి ఉన్నాడు. ఈ సిద్ధపడిన వారిని 5 కూడా దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు ఎలా ఉండాలి? మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. అనగా దేవుని కృప పొంది, దేవుని ఆత్మను పొందుకొని, దేవుని ప్రణాళికను పొందుకొని, దేవుని ఆత్మను నువ్వు నింపబడి మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. తండ్రి అయిన దేవుడు చెబుతూ ఉన్నాడు, నేను దొంగ వలె వస్తాను. ఎప్పుడు వచ్చినో తెలియదు, అర్ధరాత్రి వస్తాడో తెలియదు, రాత్రి వస్తాడో లేకపోతే మధ్యాహ్నం వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆయన వచ్చినప్పుడు నువ్వు మాత్రము సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సిద్ధముగా ఉండాలి, మెలుకు కలిగి ప్రార్థన చేయాలని నా యేసు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెబుతూ ఉన్నాడు, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక దేవునికి స్తోత్రం. ఆయన వచ్చే దినము వెళ్ళే దినము మనకి తెలియదు కనుక మెలుకు కలిగి ప్రార్థన చేయాలి.
ఇప్పుడు ఇజ్రాయేల్కి ఇరాన్ దేశానికి అమెరికా దేశానికి యుద్ధం జరుగుతుంది. బిడ్డలు ఏమని ప్రార్థించాలంటే మనం మెలకు కలిగి, అయ్యా ఆ యుద్ధములు మా పైకి రాకుండా కాపాడతండి. ఆ యుద్ధంలో ఎందరో నశించిపోతున్నారు, ఎందరో పేదవాళ్ళు ఉన్నారు బిడ్డలు ప్రభువా, ఎందరో నిన్ను నమ్మని బిడ్డలు ఉన్నారు, ఎందరో ప్రభు ప్రజలు ప్రభువా న్యాయముగా ఇదిగో నాయనా ఆ వారిలో ప్రభువా ఆ యుద్ధ వారిలో ప్రభు నశించిపోతున్నారు. కాపాడు తండ్రిని మెలకు కలిగి ప్రార్థన చేయమంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నమ్మకంతో ప్రార్థన చేస్తే వారితో కలిసి నువ్వు వెళుదువు కదా. నా తండ్రిని దేవుడు డోర్ వేసిన తర్వాత వస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, అయ్యా 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 తలుపు తీయండి తండ్రి అని అడుగుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు తెలుసండి? మీరెవరో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. మీరెవరో నాకు తెలియదు, నేను ఇంక తలుపు తీరని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే నువ్వు సిద్ధపడి ఉంటే ఐదుగురితో కలిసి 8 కూడా వెళ్ళిన కదా. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలందరూ కూడా, బైబిల్ పట్టిన బిడ్డలందరూ కూడా, ఇలా నెగల వాక్యం చెప్తున్న సేవకులందరూ కూడా ఆయన సన్నిధానికి వెళ్తారని లేదు, నమ్మకం లేదు. వెళ్ళాలంటే విశ్వాసం కలిగి మీరైనా నేనైనా అందరూ కూడా మెలకు కలిగి ప్రార్థన చేయాలి, ఆరాధించాలి, స్తుతించాలి, మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో, నమ్మకముతో, మెలకువతో ప్రార్థించి ఉన్నావో అప్పుడు ఆయన సన్నిధానికి చేరుతావు. ఆయన చెప్తున్నాడు ఏ సమయంలో వస్తాడో కూడా తెలియదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సమయంలో వస్తాడో, ఎప్పుడు వస్తావో మీకు తెలియదని ఆయన చెబుతూ ఉన్నాడు. కనుక మనం ఎలా ప్రార్థన చేయాలంటే మెలకు కలిగి ఆయన ఆరాధించాలని చెబుతూ ఉన్నాడు. ఇంకా కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ఒకసారి చూసినట్లయితే తండ్రిని దేవుడు మాట్లాడుతున్నాడు, అంటాడు మీరు స్వాదనలోకి ప్రవేశించుకున్నట్లు. ఎలాగండి? మనము స్వాదనలోకి అనగా శ్రమల్లోకి, కష్టముల్లోకి, ఇబ్బందుల్లోకి, అప్పులు బాధల్లోకి పోకున్నట్లు మనం ఏం చేయాలండి? మెలకు కలిగి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పులు బాధలు వెంటాడి, రోగములు వెంటాడి, బాధలు వెంటాడి, ఇబ్బందులతో బాధపడుతూ వేదన చెందుతూ ఉంటాం. అయ్యి రాక మునిపే మనం ప్రార్థన చేయాలి. శ్రమని గుడారానికి చేరక మునిపే నువ్వు ప్రార్థన చేయాలి. నేను అంటాను, ప్రయాణమే వెళుతున్నప్పుడు కానీ, పొలాల్లోకి వెళుతున్నప్పుడు కానీ, ఏ ప్రాంతం వెళుతున్నప్పుడు కానీ, లేదా ఏమైనా ఫంక్షన్లకు వెళుతున్నప్పుడు కానీ ఒక్క 2 నిమిషాలు ఆగి ప్రార్థన చేసుకోవడంలో తప్పేమీ లేదు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన మరలా నువ్వు వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేంత వరకు కూడా దేవుడు నిన్ను కాపాడుకునే ఉంటాడు. దేవునికి స్తోత్రం. మా అమ్మగారు చెప్పేవారు, మా అమ్మగారు ప్రతి రోజు కూడా మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకో బాబు, నాన్నగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళమని చెప్పేది. అదే కూడా అలవాటే ఇప్పటికీ కూడా. నేను ఒకవేళ అలసిపోయి ఉండి గమ్మున ఉదయం లేకపోతే నాన్నగారు నాకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయన ప్రార్థన నన్ను కాపాడుతూ ఉంటది. నేను ప్రార్థన చేసుకుంటూ వెళుతుంటే, నేను ఎన్నో ప్రయాణాలు, ఎంతో దూర ప్రాంతాలు వెళుతున్న సమయంలో దేవుడు ఆయన కాపుదల ఉంచి కాపాడుకుంటూనే ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే రోడ్డు ప్రమాదాలు, ఎన్నో ప్రమాదాలు, భయంకరమైన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉన్నాం, ప్రయాణంలో చూస్తూ ఉన్నాం. అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతూ ఉన్నారు. అందుకే చెబుతున్నాను, అంబులెన్స్ల కోసము, ప్రయాణాల కోసము ప్రార్థించమని చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు చెబుతున్నానంటే ఎందరో మంది లారీల మీద ప్రయాణం, బస్సుల మీద ప్రయాణము, ట్రైన్ మీద ప్రయాణం, విమానం మీద ప్రయాణము, అనేక ప్రయాణాలు. వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అందరికి కూడా క్షేమముగా ఉండాలని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అంబులెన్స్ బిడ్డలు ఒక్క క్షణంలో బ్రతికితే నేను ఆయన సన్నిధిలో ఉందని కాక అనేసి చాలా మంది అనుకుంటారు. ఏదో రోగంతో బయలుదేరుతుంటారు, ఏదో ఇబ్బందులు అంబులెన్స్ లో వెళుతూ ఉంటారు, ఏదో కడుపు నొప్పి బాధలతో వెళుతూ ఉంటారు. అనేక బాధలతో వెళుతున్న అంబులెన్స్ లో వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ఒక్కల ప్రార్థన అయినా సరే ఆ బిడ్డను రక్షిస్తుంది. అవునా కదా? ఒక్కల ప్రార్థన అయినా సరే ఒక వ్యక్తిని, ఒక
రోగిని స్వస్థపరుస్తుంది. అందుకే చెప్తాడు నా తండ్రి అనే దేవుడు, మెలుకు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? యుద్ధముల కోసం ప్రార్థన చేయాలి. అనేక మంది చనిపోతున్నారు, నశించిపోతున్నారు. వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నాడు నా తండ్రి అనే దేవుడు, నీ పైకి ఏ యొక్క బాధలు కూడా, ఏ శ్రమలు కూడా రాకమునిపే నువ్వు మెలుకు కలిగి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళా చదువున్న ఒక మాట, ఆ మాట మనిషి కుమారుడు, చూడండి ఒకసారి, ఇప్పుడు చదువున్న మాట ఒకసారి చదువుదాం. ఇప్పుడు చదువున్న మాట 26, మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకు కలిగి, అంటే మీరు, మనము అందరము కూడా శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకు కలిగి ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. శోధన అంటే ఏదైనా ఇంట్లో బాగోపోయింది అనుకోండి, మనిషికి ఎవరికైనా అనారోగ్యం ఉందనుకోండి, ఎంత బాధ ఉంటుంది చెప్పండి, ఎంత బాధ ఉంటుంది. లేకపోతే ఏమైనా కష్టం వచ్చినా, ఏమైనా అప్పుల బాధలు వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా ఎంత మనం కుమిలిపోతూ ఉంటామంటే, అలాంటి శ్రమలు ఏమి రాకమునిపే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మెలుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు శిశువులతో ఉన్న చూపు కూడా చాలా హాయిగా ఉన్నారు. ఆయన్ని బంధించడానికి వచ్చినప్పుడు, ఆయన్ని సెరసల్లో వేయడానికి బంధించడానికి వచ్చినప్పుడు ఆయన బిడ్డలందరూ కూడా తారుమారైపోయారు. కష్టాలు వచ్చేసినాయి. ఎవరన్నా క్రైస్తవులు కనపడితే చాలు ఆయన చాలా ఇబ్బందులు పెట్టేవారు ఆ దినాల్లో. దేవునికి స్తోత్రం. ఆ యొక్క శ్రమలు రాకమునిపే మెలుకు కలిగి ప్రార్థన చేయమని నా తండ్రి దేవుడు చెప్పి ఉన్నాడు. కనుక శోధనని గుడారానికి చేరకమునిపే, బాధలని గుడారానికి చేరకమునిపే, ఇబ్బందులని గుడారానికి చేరకమునిపే మనం ఏం చేయాలంటే మెలుకు కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం. లోక సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి చూసినట్లయితే తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు. లోక సువార్త 19వ అధ్యాయము నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చునని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవునికి స్తోత్రం. నశించడం అంటే దేవుని సన్నిధానికి నువ్వు రాని పరిస్థితిలో, ఇబ్బందులో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు తండ్రి దేవుడు నిన్ను తీసుకొని రావడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం అని చెబుతూ ఉన్నాడు. ఈ లోకానికి తండ్రి దేవుడు మనిషి కుమారుడిగా ఎందుకు వచ్చినాడంటే నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి. అందుకే చెబుతున్నాడు తండ్రి దేవుడు. ఒక మాట చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త, లోక సువార్త 15వ అధ్యాయం 11, 32వ వచనంలో తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు. 11 నుంచి 32. ఒక మనిషికి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన ఆస్తిని అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయి, తండ్రి దగ్గర నుంచి దెబ్బలాడి ఆస్తినంతా తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారాల చేత ఆస్తినంతా పాడు చేసుకుని ఉన్నాడు. ఏం చేసి ఉన్నాడంటే ఆస్తినంతా, మొత్తం ఆస్తినంతా కూడా పాడు చేసుకున్న తర్వాత ఆ కుమారుడికి ఏమి కలిగిందంటే ఆకలితో అలముటాడిపోతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఆ కుమారుడు ఒక పందిలి మేపే వారి దగ్గరికి పనికి కుదిరాడు. తండ్రితో దెబ్బలాడుకొని ఆస్తిని తీసుకొని పట్టుకెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు ఆస్తి ఎంతవరకు కూడా తిరిగాడు. చక్కగా ఆనందంగా జీవించాడు. ఆస్తి అయిపోయింది, ఇక డబ్బులు లేవు. డబ్బులు లేని తర్వాత ఆకలి వేస్తుంది, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు కూడా లేవు. ఏం చెయ్యాలి? ఆకలి కోసము ఏమన్నా చేస్తారు, అవునా కదండి? ఆకలి కోసము ఏమన్నా చేస్తాడు. అలాగే ఈ యొక్క కుమారుడు ఆస్తి కొరకు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసండి. ఆకలి కొరకు ఏం చేస్తున్నాడు? ఆస్తితో పోగొట్టుకుని ఆకలి కొరకు ఒక పందులు మేపే వాడి దగ్గరికి చేరి పందులు మేపుతూ ఉన్నాడు. పందులు మేపుతూ ఉన్న సమయంలో విపరీతమైన ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తున్న సమయంలో వెళ్ళాడు. పందులు తినే పొట్టు తిందాం అనుకున్నాడు, కానీ
ఆ పొట్టు కూడా దొరకలేదండి. దేవునికి స్తోత్రం. అంటే ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడంటే పందుల కన్నా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాం. ఆ కుమారుడే కాదు, ఈ రోజుని కూడా మనము కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి స్థితి నుంచి తండ్రి అయిన దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. అలాంటి స్థితికి చేరినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనకు ఒక ఆలోచన కలిగించాడు. ఏమనంటే, నేనైతే ఇక్కడ చాలా హీనమైన స్థితిని అనుభవిస్తూ ఉన్నాను, నేనైతే ఇక్కడ ఆకలితో అలమటించి చచ్చిపోతూ ఉన్నాను, బాధపడుతూ ఉన్నాను. నా తండ్రి దగ్గర అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. నా తండ్రి దగ్గర అనేక మంది చాలా మంది కూలివాళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ తండ్రి ఎదుట, నేను పరలోకమందున తండ్రి ఎదుట నా తండ్రికి నేను చిరాకుగా అసహాయకరంగా జీవిస్తూ ఉన్నాను. నేను వెళ్ళి నా తండ్రిని బ్రతిమలాడుకుంటాను, నా తండ్రిని అడుగుతాను, అయ్యా ఇదిగో నాయన పరలోకమందున తండ్రి ఎదుట, నీ ఎదుట నేను పాపము చేస్తేనే నన్ను క్షమించి నాయన అనేసి వెళ్ళి నేను బ్రతిమలాడుకుంటాను అనేసి అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి ఒకసారి ఏమంటున్నాడు, ఒకసారి వాక్యం ద్వారా ఒకసారి చూడండి. ఇది మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడైన కాను. ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడని కాను. అయితే తండ్రి తన దాసుల్లో చూసి అయితే తండ్రి ఏమంటున్నాడంటే, తన దాసుల్లో ఒకరిని పిలిచి ఆయన దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు, అయ్యా నేను ఇక నీ కుమారుని కాదు, నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా యోగ్యని కానన్నప్పుడు ఈయన మారి వచ్చినప్పుడు తన తండ్రి ఏం చేస్తూ ఉన్నాడో తెలిసింది. దూరం నుంచి కుమారుని చూసి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రము తెచ్చి దేవునికి స్తోత్రం ఆ కుమారుడికి కప్పుతున్నాడు. ఎందుకో తెలుసా, నా తండ్రి దేవుడు చెప్తున్నాడు, నీ కొరకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన. మనందరి కొరకు మనిషి కుమారుడిగా వచ్చి ఎన్నో నిందలు, ఎన్నో అపయాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టములు, ఎంతో శ్రమను ఓర్చుకొని నీ కొరకు ఆయన సిలువేయబడ్డాడు. నీ కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈ లోకంలో ఎవరున్నారండి నీ కొరకు, నా కొరకు ప్రాణం త్యాగం చేసేవారు ఎవరున్నారండి? ఎవరూ లేరు. అందుకే చెప్తున్నాడు, మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇదిగో ఈ నా కుమారుడు తప్పిపోయి ఉన్నాడు, రక్షించబడి మరలా తిరిగి తండ్రిని తెలుసుకొని వచ్చి ఉన్నాడు. వచ్చి రాగానే తండ్రి అక్కను చేర్చుకున్నాడు. తనకి ఏం చేస్తూ ఉన్నాడో తెలుసండి, ప్రశస్తమైన వస్త్రము కప్పి, దేవునికి స్తోత్రం, ప్రశస్తమైన వస్త్రము కప్పి తన పాదములకి చెప్పులు తొడిగి, తనకి ఉంగరము తొడిగి, తనకి క్రొవ్వున పశువును వధించి ఆహారముగా పెట్టి ఉన్నాడు. ఎందుకు తెలుసండి క్రొవ్వును దూడని ఎందుకు వధించాడంటే, అప్పుడు దాకా అబ్బాయి గారు చాలా ఆకలితో పందిల పొట్టు తిందాం అనుకున్నాడండి. అలాంటి నా కుమారుడు ఎప్పుడు భోజనం చేశాడో తెలియదు, నా కుమారుడు ఎలా తిన్నాడో తెలియదు, నా కుమారుడు ఎలా ఉన్నాడో తెలియదని మంచి ఆహారము దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడికి మంచి ఆహారం ఏ రీతిగా ఇవ్వాలనుకున్నాడో నా తండ్రి దేవుడు కూడా నీకు అట్టి రీతిగా నిన్ను దీవించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి రీతిగా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అట్టి రీతిగా నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. అట్టి రీతిగా నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. నమ్ముచున్నవా? ఈ ఉదయకాల సమయంలో నమ్ముచున్నవా నా ప్రియ కుమారుడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెబుతూ ఉన్నాడు నా తండ్రిని దేవుడు, మెలకు కలిగి ప్రార్థన చేయి. శ్రమ రాకమునిపే, కష్టములు రాకమునిపే, ఇబ్బందులు రాకమునిపే మెలకు కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. ఈరోజు మనకి అన్ని ఉన్నాయని మన ఇట్ట సరిగా ఉండడానికి వీల్లేదు. మెలకు కలిగి ఎంత ధనవంతుడైనా సరే ఆయన రాజ్యానికి వెళ్ళవలసిందే. ఒకవేళ నువ్వు మాట వినకపోతే తండ్రి అయిన దేవుడు చెబుతూ ఉన్నాడు, ఒకవేళ నువ్వు మాటకు వినకపోతే ఆయన రాజ్యానికి వెళ్ళవు.
ధనవంతుడు ఎలాగైతే అగ్నిగుండంలో పడవేయబడ్డాడో ఆ రీతి నువ్వు ఆయన అగ్నిగుండంలోకి వెళ్ళవలసిందే. అగ్నిగుండంలోకి వెళ్ళాక ఆయనకి జ్ఞానోదయం కలిగింది. వెనకాల అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి తండ్రి అని అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకి నరకానికి వెళ్ళిన తర్వాత కాదు జ్ఞానోదయం రావాల్సింది, ఇప్పుడు రావాలి. ఇప్పుడే మనం వేడుకోవాలి, ఇప్పుడే ప్రార్థన చేయాలి, ఇప్పుడే మెలుకు కలిగి అయ్యా నా ప్రార్థన విను తండ్రి. దావీదు మహారాజు ఏ రకంగా అయితే ప్రార్థన చేశాడో, తండ్రి నా ప్రార్థన ఆలకించే తండ్రి, నువ్వు చెవికి తండ్రి, నా మొర నీకు విను తండ్రి అని ఏ రకంగా అయితే ప్రార్థన చేసి ఉన్నాడో ఆ రకంగా మనం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు దూరం నుంచి కనపడక ఇంకా నువ్వు మారు మనసు పొంది దేవుని సన్నిధికి వస్తూ ఉన్న సమయంలోనే నా తండ్రి అయిన దేవుడు నీకు ఎదురుపడి ప్రశస్తమైన వస్త్రము కట్టి, దేవునికి స్తోత్రం, నీ పాదములకి చెప్పులు తొడిగి నీకు ఉంగరము తొడిగి నీ కొరకు చక్కని విందు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నువ్వంటే ఆయనకి అంత ఇష్టం. అందుకే నీ కొరకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి అన్ని కష్టములు భరించాడు ఆయన. మన పాపములు ఆయన భుజముల మీద వేసుకొని మోసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటాడు తండ్రి అయిన దేవుడు. ఒక స్త్రీ పాపాత్మురాలు ఒక స్త్రీ వచ్చి ఆయన ఇందులో కూర్చున్నప్పుడు ఆయన శిరస్సు నుంచి పాదము వరకు కూడా ఒక విలువైన అత్తరును పూస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏంటండి? ఒక విలువైన అత్తరు పూయగా ఆ అత్తరు తల మీద నుంచి కింద వరకు పూసి ఆయన పాదముల వరకు పూసి ఆమె వేడిస్తూ వేదన చెందుతూ వేడిస్తూ అయా నా పాపములు క్షమించండి, అయా నా దోషములు క్షమించండి, నేను ఎన్నో పాపములు చేశాను తండ్రిని వేడిస్తూ తన పాదాలని కన్నీటితో కడిగింది. అందరితో ఆగలేదు. ఆయన కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను ఒత్తింది. దేవునికి స్తోత్రం. అందరూ చూసి చాలా మంది చనుకుంటున్నారు. ఈ అత్తరు అమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా ఆ డబ్బులు. అక్కడ ఉన్నవారు అనుకుంటుంటే అక్కడ ఉన్నవారు బాధపడుతూ ఉంటుంటే చెబుతూ ఉన్నాడు తండ్రి అనే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె చేసింది చాలా మంచి పని. ఎవరైతే విస్తారమైన పాపముల్ని ఆయన పాదాల చెంత ఒప్పుకుంటారో వారి పాపములు క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ప్రార్థన చేయాలి. అయ్యా నా పాపములు క్షమించండి తండ్రి. ఈరోజు నువ్వు మారు మనసు పొందాలి. ఆ కుమారుడు ఎలాగైతే తండ్రిని దేవుణ్ణి మారు మనసు ద్వారా తెలుసుకొని ఉన్నాడో, మారి ఉన్నాడో, ఎలాగైతే నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా పాపము ఒప్పుకొని నీ కుమారుని అనడానికి కూడా నేను యోగ్యుని కానని ఎలాగైతే మారు మనసు పొందాడో అట్టి రీతిగా నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ఎప్పుడైతే మారి తండ్రిని దేవుని దగ్గరికి వస్తావో నిన్ను రక్షించబోతూ ఉన్నాడు, నిన్ను దీవించబోతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇంకో మాట చూపిస్తాను మీకు ఒకసారి. లోక సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చూసినట్లయితే, వారు విసుకక. ఈరోజు నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే విసుగు రాకూడదు. ప్రార్థన దగ్గర వారు ఎలా చేస్తున్నారు ప్రార్థన అంటే విసుగొక ప్రార్థన చేస్తున్నారు, బలమైన ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిలువే పట్టణానికి సువార్త వెళ్ళినప్పుడు సువార్తను వారు అంగీకరించి ఎలా ప్రార్థన చేస్తున్నారో తెలుసండి. బూడిదలో కూర్చొని గోని బట్టలు కట్టి బూడిదలో కూర్చొని గోని బట్టలు కట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారండి. ఈరోజు మనం ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? ఈరోజు మనం ఎలా ప్రార్థన చేయాలి? ఇది ఆఫ్ చేసి. ఈరోజు మనం ఎలా ప్రార్థన చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చేస్తూ ఉన్నామా? మనము ఎలా చేస్తూ ఉన్నాం ప్రార్థన? ఆ బిడ్డలు ఎలా ప్రార్థన చేస్తున్నారు? విసుగుక చిరాకు పడకుండా నిత్యము ప్రార్థన చేస్తున్నారు. ఆ బిడ్డలు సువార్త అందగానే అంగీకరించి, రాజు సైతం కూడా అంగీకరించి, చెమట పట్టేస్తుంది, ఉక్కబోతేస్తుంది, నీరసం వచ్చేస్తుంది, ఆకలేస్తుంది అని కట్ట ఆలోచన చేయలేదు. ఎలా ప్రార్థన చేశారు తెలుసా? 3 దినములు గోని బట్టలు కట్టుకొని, ఈరోజు మనకి ఈ సూట్ ఎత్తనే ఉక్కుపోతుంది కాకుండా వాళ్ళు గోని బట్టలు కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు.
ఏమని తెలుసా? అయ్యా నా ప్రార్థన వినండి తండ్రి, నేను పాపిని తండ్రి, మా దోషములు క్షమించండి ప్రభువా. అయ్యా నేను పాపిని తండ్రి, అయ్యా మమ్మల్ని క్షమించండి, మా మీదకి ఈ ఉగ్రత రాకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? దేశముల కోసం ప్రార్థన చేయాలి. యుద్ధములు జరగకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి అని ప్రార్థన చేయాలి. యుద్ధములు రాకుండా ప్రభువా ఆజ్ఞేయండి ప్రార్థన చేయాలి. ఆ బిడ్డలు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన తండ్రిని దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డలు ప్రార్థన చేశారు ఉపవాసములతో, 3 రోజులు కన్నీటితో ప్రార్థన చేశారు. ఆహారము తినకుండా పశువులేంటి అందరూ కూడా, అక్కడ ఉన్న ప్రాంత బిడ్డలందరూ కూడా ఉపవాసంతో ప్రార్థన చేయగా వాళ్ళ ప్రార్థనకి తండ్రి అని దేవుని మనసు కరిగిపోయిందండి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించాలి. దావీదు మహారాజు ప్రార్థన చేస్తే ఆయన కన్నీటికి పరుపు కొట్టుకొని వెళ్ళేదంట. అంటే చూడండి ఎంతలా ప్రార్థన చేసి ఉన్నాడు. వారి ప్రార్థన చేస్తే దేవుని ఉగ్రతను ఆపేయాడు. ఏంటండి? దేవుని ఉగ్రతను ఆపేయాడు ఆయన. ఆ ప్రజలందరూ కలిపి ఆయన మనసుని కరిగించేశారు. ఈరోజు మనం ఏం చేయాలి? అందుకే చెప్తున్నాడు, మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. ఎలా అండి? మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. చేస్తూ ఉన్నారా? చేస్తూ ఉన్నారా? మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. నా యేసు చెప్తూ ఉన్నాడు, ఈరోజు క్రైస్తవులు ఎలా ఉండాలి? ఈరోజు దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? ఈరోజు ఎలా ఉండాలి? మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన తన తండ్రిని దేవుడికి వినబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. ఆ బిడ్డలు ప్రార్థించారు, రక్షించబడ్డారు. ఆ బిడ్డలు ప్రార్థన చేశారు. ఆ బిడ్డలు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు నీ ప్రార్థన వినాలంటే మనం ఏం చేయాలి? విసక్కూడదు, చిరాకు పడకూడదు, నీరసం వచ్చేస్తుంది అనుకోకూడదు. మెలుకు కలిగి ప్రార్థించాలి. అడగాలి, అయ్యా మా అవసరములు తీర్చండి, అయ్యా మా అక్రమాలు తీర్చండి ప్రభా, అయ్యా ఇదిగో మాకు రక్షణ దయచేయండి తండ్రి, అయ్యా మా కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో అనేక బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ప్రయాణికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంబులెన్స్ వెళుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మా ప్రార్థన వినండి తండ్రి, మా ప్రార్థనలు ఆలకించండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. చేస్తూ ఉన్నామా మనము? చేస్తూ ఉన్నాము మనము. తండ్రి దేవుడు చెబుతున్నాడు. ఒకసారి ఇంకొక మాటను మీకు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒకసారి యెహెజ్కేలు అధ్యాయము, ఒకసారి 16వ అధ్యాయము 4 నుంచి 5, 6 వచనములు ఒకసారి చూస్తే, ఒకసారి చూద్దాం. ఎవరు కూడా మాట్లాడకూడదు. ఒకసారి ఈ వాక్యం చెప్పి మనం ముగించుకుందాం. యెహెజ్కేలు 16వ అధ్యాయము 4 నుంచి ఒకసారి చూసినట్లయితే చూడండి. నీ జనన విధానము నేను చూడగా, నీవు పుట్టిన నాడు శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు ఉప్పు రాకపోయిరి, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరు కూడా నీకు కటాక్షింపలేదు. నీ అందు జాలిపడినవాడు, నీ అందు జాలిపడినవాడు ఒక్కడును కూడా లేడు. నీవు పుట్టిన నాడే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని పుట్టినప్పుడే బయట పారవేసి ఉన్నారు. మనల్ని చూసి ఒకడిని కూడా జాలు పడలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చూడ అసహాయకరంగా ఉంటివి, అయితే తండ్రిని దేవుడు చెబుతున్నాడు, అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి నీవు బ్రతికమని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
మనం పుట్టినప్పుడు మనల్ని చూసి ఎవడు కూడా జాలి పడలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రిని దేవుడు నీ యొద్దకు వచ్చి నా ప్రియ కుమారుడా నువ్వు బ్రతుకు అని చెప్పగానే మనం ఏమై ఉన్నామండి? బ్రతికి ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే, ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే, ఈరోజు నువ్వు నడుస్తూ ఉన్నావంటే, ఈరోజు నువ్వు చక్కని ఆరోగ్యంతో ఉన్నావంటే నా తండ్రిని దేవుడు ఇచ్చిన ఊపిరి చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బ్రతికేది చెబితేనే నువ్వు బ్రతికి ఉన్నావు, లేకపోతే మనము కూడా ఎప్పుడో ఆయన సన్నిధిలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే చెబుతూ ఉన్నాడు తండ్రిని దేవుడు నువ్వు బ్రతుకు గాక అని చెప్పి ఉన్నాడు. నీ కొరకు నేను మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాను, నిన్ను రక్షించడానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన నీ కొరకు వచ్చిన తండ్రి కనుక మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. మెలుకు కలిగి విసుగక ప్రార్థన చేయాలి. 10 మంది కన్యకలో 5 మాత్రమే ఆయన సన్నిధానికి వెళ్ళారు. ఈరోజు ఉన్న 5 ఎందుకు వెళ్ళకపోవాలి? ఈరోజు మనము ఆయన సన్నిధిలో కనపడాలంటే, మనకి ఆయన తలుపులు తీయాలంటే, మనము కూడా ఆయన సన్నిధిలో మనము ఉండాలంటే ఏం చేయాలి? మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. ఇది నువ్వు చేస్తావా? మెలుకు కలిగి ప్రార్థన చేస్తావా? ఇదిగో మారు మనసు పొంది ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని తెలుసుకొని వచ్చి ఉన్నాడో, తన పాపమును ఒప్పుకొని ఉన్నాడో, ఈరోజు నువ్వు ఒప్పుకొని ఉంటావా? ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్లంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్లంచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ప్రార్థన చేద్దాం. యేసు నామములో ప్రభువా, ఇప్పుడే ఇదిగో నీ పాపములన్నీ కూడా ఒప్పుకుందాం. ఇదిగో మన పాపములు ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఇదిగో నైనా, ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఒక్కసారి మా ప్రార్థన వినండి తండ్రి, ఒక్కసారి మా మొర వినండి తండ్రి. నాయనా, ఇదిగో నైనా మా ప్రార్థన వినండి తండ్రి. నువ్వు చెబుతూ ఉన్నావు తండ్రి, మెలుకు కలిగి ప్రార్థించని చెబుతూ ఉన్నావు తండ్రి. మెలుకు కలిగి ప్రార్థన చేయని చెబుతూ ఉన్నావు తండ్రి. మెలుకును మాకు దయచేయండి తండ్రి. మేము మరో మత్తులు అయిపోయి, ఇదిగో నిద్ర మత్తులు వాళ్ళు అయిపోయి ప్రభు, మేము ప్రార్థించలేని పరిస్థితిలో ఉన్నాము నైనా, మిమ్మల్ని ఆరాధించలేని స్థితిలో ఉన్నాం ప్రభు. యేసయ్యా, ఒక్కసారి ప్రభు మా ప్రార్థన ఆలకించండి తండ్రి, మా మొర ఆలకించండి తండ్రి. నాయన, ఇదిగో మారు మనసును మాకు దయచేయండి తండ్రి. విశ్వాసాన్ని మాకు కలుగజేయండి తండ్రి, నమ్మకాన్ని మాకు కలుగజేయండి తండ్రి. విశ్వాసము లేక, నమ్మకము లేక ప్రభువా, మారు మనసు లేక ప్రభువా నశించిపోతున్నాం. 10 మంది కన్యకలు నీ దగ్గరికి వచ్చిన్నారు, బయలుదేరి ఉన్నారు. అందులో 5 మాత్రమే ప్రభువా నీ సన్నిధానం చేరి ఉన్నారు ప్రభువా. వారికి తలుపు తీసుకున్నారు ప్రభువా. పెళ్లి కుమారుడు వారే వచ్చి ప్రభువా వారిని నీ సన్నిధానానికి తోడుకొని వెళ్ళారు ప్రభువా. మిగతా 5 వచ్చి ఇదిగో తలుపు తడుతూ ఉన్నారు ప్రభువా. మీరు ఎవరో నాకు తెలియదని చెబుతూ ఉన్నావు రాజా. మీరెవరో నాకు తెలియదంటే మా పరిస్థితి ఏంటి నాయనా? అదిగా చెబుతూ ఉన్నావు రాజా. మెలుకు కలిగి ప్రార్థన చేయని చెబుతూ ఉన్నావు తండ్రి. అట్టి కృపను మాకందరికి దయచేయని కాక, అట్టి కృపను మాకందరికి ప్రభువా ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా పాపములు క్షమించండి తండ్రి, మా దోషములు క్షమించండి తండ్రి. నీ ఎదుట మేము పాపము చేసి ఉన్నాము ప్రభువా, ఎంతో దోషముతో నిండి ఉన్నాం ప్రభువా. మా దోషములు క్షమించండి తండ్రి, మా పాపములు క్షమించండి తండ్రి. యేసయ్యా, ఇంతవరకు గొప్ప అమూల్యమైన మాటల చేత ప్రభువా మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తాం రాజా. ఇదిగో నైనా మా ప్రార్థన విన్నందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డల ప్రతి ఒక్కరిని కూడా, వినంటి బిడ్డల ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరే దీవించి ఆశీర్వదించమని ప్రభువా ఇదిగో నైనా చేస్తున్న ప్రార్థన పద్ధతిని చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని నజరేయుడైన యేసయ్య క్రీస్తు బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.